పట్ల తృప్తి లేకపోవడం ఆత్మీయ పునాదికి పతనాన్ని కొనసాగిస్తూ ఉంటుందండి. మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఇంకా ఈ యొక్క అధ్యాయంలో మనము చదువుకున్నట్లయితే భారాన్ని పంచుకోవాలి మనము. అది కుటుంబ భారాన్నైనా కానివ్వండి, సంఘ భారాన్నైనా కానివ్వండి, ఏ భారాన్నైనా మనము పంచుకోవాలి. 14 నుంచి మనము చదువుకుంటే ఈ యొక్క అధ్యాయంలో 11వ అధ్యాయం 14వ వాక్యం నుంచి మనము ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను సమస్త ప్రజలను నేను ఒక్కడే మోయడం నా వల్ల కాదు అనేసి మోషే అంటా ఉన్నాడు. అది నేను భరించలేని భారం. నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము, నా మీద కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండా ఉండునట్లు నన్ను చంపుము. ఏమంటున్నాడండి? ఎంతో ఈరోజు మనం చూడండి, ఒక్క బిడ్డని, ఇద్దరు బిడ్డల్ని పెంచడం ఎంత భారంగా ఉంటుంది, ఎంతో భారము. మరి ఇశ్రాయేలీలు ఎంతమందిగా ఉన్నారు అప్పుడు? కొన్ని లక్షల మందిగా ఉన్నారు. వాళ్ళకి మాంసాన్ని సమకూర్చడం అంటే మామూలు విషయం కాదు. మోషేకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ప్రభువా, ఇంతగా నీవు కార్యాలు చేశావే, ఇంతగా వారిని బానిసత్వ బ్రతుకులో నుంచి విడిపించావే, వారు ఇంకా సనుక్కుంటా ఉన్నారయ్యా. ఒకరి కాదు, ఇద్దరు కాదు, ఇన్ని లక్షల మందికి ఏ రీతిగా నేను జవాబు చెప్పాలి అనేసి అంటా ఉన్నాడు. నన్ను చంపేయి ప్రభువా అనేసి అంటా ఉన్నాడు. ఒకరి సనుగుడు ఒకరి యొక్క మరణానికి దారి తీస్తూ ఉందండి. వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరి విరోధకరమైన మాటలు ఒకరి గుండెని గాయపరుస్తుంది. ఒకరి విరోధకరముగా చేసే ప్రతి పని ఒక మరణానికి దారితీస్తుంది. మోషే ముందుండి నడిపిస్తే మోషేని ఏ రీతిగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా పైన అధ్యాయం నుంచి, పైన వచనం నుంచి మనం చదువుతా ఉంటే 12వ వచనం నుంచి అంటాడు, మోషే భారము కలిగి. 11వ అధ్యాయం 11వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా, నేనే ఈ స్వరము ఈ సర్వజనమును గర్భమును ధరించితిన, నేనే వీరిని కంటిన, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఎంతగా బాధిస్తా ఉన్నారండి మోషేని. భరించలే. ఒక్కళ్ళు మోస్తే భారము ఈ రీతిగానే ఉంటదండి. కుటుంబంలో ఒక్కరే కష్టపడితే ఈ రీతిమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నేను ఒక్కడనేనా అంటున్నాడు కదా మోషే, నీ సేవకుని బాధించితివే, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనములందరి భారము నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వజనమును గర్భము ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావే. భారమంతా నా మీద వేస్తున్నావే ప్రభువా. వాళ్ళేమో ఏడుస్తూ ఉన్నారు. సరే, గొనకుండా సనగకుండా, ప్రభువా కొన్ని అద్భుతాలు మా జీవితాల్లో చేశావు, మాకు ఇవి కావాలని అడిగితే నువ్వు ఇస్తావు, కానీ ఇంతగా సనుగుతున్నారయ్యా.